ఈసారి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా ఆసక్తికరంగా ఉండబోతున్నది. ప్రధానంగా మూడు పార్టీల మధ్యన మూడు ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనా తీవ్రంగా ఎన్నికల ప్రచారం జరిగింది. అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపుగా ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఏ రకమైన అనవసరమైన సంఘటనలు కానీ శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు కానీ లేకుండా ఎన్నికల ప్రచారం మాత్రం ప్రశాంతంగానే జరిగింది. ప్రజలందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఓటర్సు, చాలా మేధావులు, విజ్ఞానవంతులు. కాబట్టి ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు.